భార్యను వేధిస్తున్న భర్త. కావలిలోని సంకులవారి తోట ఇందూరు వారి వీధిలో భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య. భార్య షానవాజ్ ఇంటికి వస్తుందని తెలుసుకున్న భర్త జాఫర్ పరార్. పెళ్లి చేసుకున్న 7 నెలలకే భార్యను హింసించి కొట్టి తరిమేసిన భర్త షేక్ జాఫర్. తన భర్త జాఫర్ కాపురానికి పనికిరాడని తెలిసినా కూడా మాకు చెప్పకుండా అబద్దాలు చెప్పి మోసం చేశారు జాఫర్ కుటుంబ సభ్యులు అంటూ ధర్నా చేసిన భార్య షేక్ షానవాజ్. ₹1,00,000 డబ్బులు 10 సవర్లు బంగారం కూడా కట్నం తీసుకుని నన్ను మోసం చేశాడు అంటూ లబోదిబోమంటున్న బాధితురాలు. బాధిత మహిళకు అండగా నిలిచిన సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు. న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న ప్రజా సంఘాలు. మీరు పోలీసులను ఆశ్రయించారా? ఇంతలో సమాచారం అందుకున్న కావలి 1వ పట్టణ పోలీసులు బాధిత మహిళకు న్యాయం జరిగేలా చేస్తామంటూ భరోసా. నేను మొదటి రోజే చెప్పే విషయం, నేను నీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మొహం కూడా మేము చూసింది లేదు. ఆయనకి ఇంకా ఎందుకు పోలీసులు మా ఇంట్లోనే ఉన్నాడు. ఒక పోలీసు మా రోజు వచ్చి వాడు ఇలా అని తెలిసింది కదా, నువ్వు విడాకులు తీసేసుకో అనేసి చెప్తున్నారు. విడాకులు ఎందుకన్నాయా, ఒకసారి చూపించుకొని బాగుందంటే కాపురానికి వెళ్తాననేసి నేను చెప్తుంటే మీరు వచ్చి అన్నదమ్ములైన వాళ్ళు నాకు కాపురాన్ని పెట్టాల్సింది పోయి విడాకులు తీసుకోమంటున్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామన్నా బాగుందంటే నేను కాపురానికి వెళ్తానని చెప్పి ఇంటి దగ్గర ఏమో కాపురానికి పంపిస్తాము, హాస్పిటల్ చూపిస్తామని చెప్పి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఇలాగే మాట్లాడి ఇచ్చి పంపించేస్తున్నారు. షేక్ షానవాజ్ ను 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు. చేసుకున్నాము అని చెప్పారు. నాకు వినలేదు వాళ్ళు. తర్వాత మా వాళ్ళకి చెప్పిన మా వాళ్ళు కూడా వినలేదు. ఇప్పుడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. 4 నెలల నుంచి నేను పుట్టింటికి వెళ్ళి 4 నెలలు అయింది. ఇప్పటికి 4 నెలల నుంచి వీళ్ళందరూ నన్ను ఎందుకు తీసుకురాలేదు, అతన్ని హాస్పిటల్లో చూపించుకొని కాపురానికి తీసుకెళ్ళమని నేను అడుగుతుంటే వాళ్ళు రావట్లేదు. ఎందుకని రావట్లేదు, ఎందుకని నిరూపించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు కూడా నా మీద నింద రాస్తున్నారు. హాస్పిటల్కి వెళ్దామని చెప్పినందుకు ఇంత చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కాపురం చేసుకుందామనే చెప్తున్నారు. నేను ఆ రోజుకి ఈ రోజు కానీ వాళ్ళ మాటని వినట్లేదు. మీరు పోలీసులను ఆశ్రయించారమ్మా? పోలీసుని ఆశ్రయించలేదు. మా ఇంట్లోనే ఒక అన్న ఉన్నాడు పోలీసు, నాకు కానిస్టేబుల్ ఆయన. నేను మొదటి రోజే చెప్పే విషయం, నేను నీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మొహం కూడా మేము చూసింది లేదు. ఆయనకి ఇంకా ఎందుకు పోలీసు మా ఇంట్లోనే ఉన్నాడు. ఒక పోలీసు మా రోజు వచ్చి వాడు ఇలా అని తెలిసింది కదా, నువ్వు విడాకులు తీసేసుకో అనేసి చెప్తున్నారు. విడాకులు ఎందుకన్నాయా, ఒకసారి చూపించుకొని బాగుందంటే కాపురానికి వెళ్తాననేసి నేను చెప్తుంటే మీరు వచ్చి అన్నదమ్ములైన వాళ్ళు నాకు కాపురాన్ని పెట్టాల్సింది పోయి విడాకులు తీసుకోమంటున్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామన్నా బాగుందంటే నేను కాపురానికి వెళ్తానని చెప్పి ఇంటి దగ్గర ఏమో కాపురానికి పంపిస్తాము, హాస్పిటల్ చూపిస్తామని చెప్పి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళ చేతి ఇలాగే మాట్లాడి ఇచ్చి పంపించేస్తున్నారు వాళ్ళు.